బెంగాల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు రోడ్డెక్కారు. సీఎం మమత తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని భారీ ఆందోళన చేపట్టారు. కోల్కతాలో ఆందోళన చేపట్టిన వందలాది మంది టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ రాజధాని కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన 26,000 మంది టీచర్లు భారీ ఆందోళన చేపట్టారు. మెట్రో స్టేషన్ దగ్గర మెరుపు ధర్నా చేశారు. టీచర్లు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఆరోపణలతో టీచర్స్ రిక్రూట్మెంట్ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు గత కొద్ది నెలలుగా భారీ ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచే కోల్కతాలోని సెంట్రల్ పార్క్ మెట్రో స్టేషన్ దగ్గర ఆందోళనకారులు గుమ్మికూడారు. సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు వాళ్లు బయలుదేరతారన్న సమాచారంతో భారీగా పోలీసులను మోహరించారు. సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న టీచర్లను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. కోర్టు తీర్పుతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన చేస్తున్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల నుంచి సీఎం మమతను కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, కానీ అనుమతి రావడం లేదని లేడీ టీచర్ కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు తమను అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. পায়ে পুলিশে টেনে ফেলেছে, পড়ে গেছি, সঙ্গে সঙ্গে লেগেছে। অবশ্যই শান্তিপূর্ণ অবস্থান ছিল আমাদের। কালো পোশাক পরে, মুখে কালো, কাকে দায়ী করব? আমাদের সঙ্গে শিক্ষা ব্যবস্থা, প্রশাসন, বিচার ব্যবস্থা সব জায়গায় আমাদের সঙ্গে অন্যায় হয়েছে। আমরা কোথাও বিচার পাইনি। हम लोग चीफ मिनिस्टर से मिलने के लिए, मुलाकात के लिए बहुत कुछ दिन से कोशिश कर रहे थे, लेकिन वहाँ पे कुछ पॉजिटिव नहीं मिल रही थी, इसलिए हम लोग आज कुछ जमायत हुए थे यहाँ पे। మెట్రో స్టేషన్ దగ్గర మరోసారి టీచర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది పోలీస్ వ్యాన్ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్లను తిరిగి లోపలికి పంపించారు.